హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను పేలాలతో, అంటే కొన్ని ప్రాంతాల్లో మరమరాలు, బొరుగులు అని కూడా అంటారు, వీటితో అయితే నేను వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మీకు వడలు తినాలనిపిస్తే నేను చెప్పిన ఈ ప్రాసెస్లో వడలు చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. అంతేకాదు, వీటిని ఏ పప్పు నానబెట్టని అవసరం లేకుండా ఇన్స్టెంట్గా 10-15 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల పేలాలు వేసుకోవాలి. తర్వాత ఇందులో నీళ్లు పోసి తడిపి నీళ్లు అన్నీ పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేశాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో తడిపి పెట్టుకున్న పేలాలు కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి మనం రవ్వ వేసుకున్న బౌల్లోనే వేసుకోవాలి. చూడండి, పేలాలు ఇలా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నార్మల్ పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా, సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ బాగా కలపాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మన వడల పిండి ఎలా ఉంటుందో అదే విధంగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. పది నిమిషాల తర్వాత పిండి ఇలా ఉండాలి. మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే మరికొన్ని వాటర్ వేసి పిండి వడలు వేయడానికి వీలుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చేతికి వాటర్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేశాక మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కాగిన నూనెలో వేయాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా, ఇన్స్టెంట్గా చేయగలిగే పేలాల వడలు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే ఇలా పల్లీ చట్నీ కాంబినేషన్లో తినొచ్చు. నేను ఈ చట్నీని ఇన్స్టెంట్గా తయారు చేసిన చట్నీ పౌడర్తో తయారు చేశాను. చాలా బాగుంది. ఇది ఎలా చేయాలో అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.